ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 4 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలైన గేమ్ చేంజర్గా నిలిచారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు. ఇంతటి దారుణ ఓటమిని జగన్ సైతం ఊహించలేకపోయారు. అయితే ఓటమి తర్వాత జగన్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. గతంలో పెద్దగా ఎవరిని కలవడానికి ఇష్టపడని జగన్ ఇప్పుడు వారంలో 3 రోజులు ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. మరోవైపు పార్టీని సైతం ప్రక్షాళన చేయడానికి జగన్ సిద్ధమవుతూ ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్య నేతలతో వరుసగా నిర్వహించిన సమీక్షల తర్వాత కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. జగన్ను కలవాలంటే నాడు సజ్జల, ధనుంజయ రెడ్డి వ్యవహరించిన తీరుపైన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ని కలిసే అవకాశం లేదని వాపోయారు. పార్టీ నేతలు సాధారణ జనంతో జగన్ దూరంగా ఉండడం కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఓటమికి కారణమయ్యాయని పలువురు నేతలు తెలిపారు. గతంలో ప్రతి అంశంలో స్పందించే సజ్జల పూర్తిగా సైలెంట్ అయ్యారు. జగన్ సమీక్షలకు హాజరవుతున్నా మీడియా ముందుకు రావటం లేదు. సజ్జల కేవలం పార్టీ వ్యవహారాల్లో పరిమితం కానున్నారు. పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డికి అప్పగించాలని డిసైడ్ అయ్యారు. దీంతో ఒక రకంగా సజ్జలను జగన్ పక్కన పెట్టినట్లే అనే అభిప్రాయం పార్టీ నేతల్లో కలుగుతుంది.